వెల్కమ్ టు ఐడ్రీమ్. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ సంప్రదాయం ఆయుర్వేదం. మారుతున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ వల్ల, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మరి ఈ సమస్యలన్నిటికీ ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఆయుర్వేద డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ షో. సార్, కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ గురించి చాలా మందికి అవగాహన వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. అసలు ఆయుర్వేదంలో ఇమ్యూనిటీ పెంచడానికి ఎలాంటివి ఫాలో అవ్వాలి, ఎలాంటి థెరపీస్ ఉన్నాయి? ఆయుర్వేదంలో ఏంటంటే చాలా వరకు మనం చికిత్స చేసుకునే సందర్భాలు తీసుకుంటే, మనం వాడేటటువంటి ఔషధాలు తీసుకుంటే ప్రతి ఔషధం కూడా రోగాన్ని ఒక పక్క తగ్గిస్తూ శరీరంలో ఉండేటటువంటి ఇమ్యూన్ పవర్ను పెంచడానికి దోహదం చేస్తుందండి. దట్ ఈస్ అనదర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ఆయుర్వేద అండి. అదే మనం ఈరోజు మాట్లాడుకునేటటువంటి అలోపతి సిస్టంలో ఒక రోగం తగ్గడంతో పాటుగా కొత్త సమస్యలు కూడా వచ్చేటటువంటి ఆస్కారం కూడా అక్కడ ఉంది. కానీ ఇక్కడ కొత్త సమస్యలు ఏం రావు, కానీ శరీరం రోగనిరోధక శక్తిని కాపాడుతుంది అన్నట్లు. ఔషధాలలో ఆయుర్వేద ఔషధాలు, వనమూలికలలో ప్రధానంగా ఉండేటటువంటి ప్రకృతి ప్రసాదించిన వరం ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ను కాపాడడం. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ను కాపాడేటటువంటి విషయం అనేటటువంటిది ఆయుర్వేదంలో చాలా ప్రముఖంగా చెప్పబడింది. కరోనా టైంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోతే భారతదేశంలో అంత ర్యాంపెడ్గా జరగలేదు, డెత్ రేట్ అంత ర్యాంపెడ్గా జరగలేదు. కారణం ఏంటి అంటే మనకు తెలిసినటువంటి ఔషధాలన్నీ మనం వాడుకున్నాం. అది పసుపు కావచ్చు, అశ్వగంధ అయితే చాలామందికి తెలుసండి. అశ్వగంధ ఇమ్యూన్ సిస్టాన్ని బాగా బూస్ట్ చేస్తుంది అని. టినోస్పరా కార్డిఫోలియా అని ఇంకో డ్రగ్ ఉంది, అది గుడూచి, తిప్పతీగ. ఒక డ్రగ్గే ఎన్నో రకాలుగా పనిచేస్తుందండి. తిప్పతీగ యొక్క కాండం అనేటటువంటిది మనకు శరీరంలో రోగ నిరోధకతను ఇబ్బడి ముబ్బడిగా పెంచేటటువంటి ఆస్కారం ఉంది. నేనే దాదాపు కోవిడ్ టైంలో ఒక 500 మంది పేషెంట్లను చూశాను. వాళ్ళందరికీ ఇచ్చినటువంటి డ్రగ్స్ ఏంటంటే గుడూచి అండ్ తిప్పతీగ, అశ్వగంధ, ఈ రెండు ఇచ్చాను. అసలు యాక్చువల్లీ అందరికీ కరోనా అనేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా, అంటే రకరకాలైన సమస్యలు వచ్చినా కూడా వీళ్ళు ఎవరికి రాలేదు. అంటే ఇమ్యూన్ సిస్టమ్ను ప్రొటెక్ట్ చేసింది అని అర్థం. తర్వాత పసుపు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఇలాంటి డ్రగ్స్ వల్లనే ఆయుర్వేదానికి ఒక రకమైన విశిష్టమైనటువంటి గౌరవము, పేరు, ప్రఖ్యాతులు వచ్చాయి అన్నట్లు. కోవిడ్ తర్వాత నుంచే వచ్చాయి, ఆయుర్వేదం వెలుగులోకి వచ్చింది వాస్తవం చెప్పాలంటే. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో ప్రధానంగా చెప్పాలంటే అశ్వగంధ, తిప్పతీగ, ఈ రెండు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. సో వీటి యొక్క సేల్స్ కూడా గణనీయంగా పెరిగింది మార్కెట్లో కూడా. అయితే మనకి ఇంకా బాగా పనిచేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే వ్యాపార కోణం వల్ల. సో అశ్వగంధ రూట్స్ పనిచేసేటటువంటిది వాడటంతో పాటుగా వ్యాపార వర్గాల యొక్క కక్కుర్తి చేత ఏం చేశారంటే ఈకలు, తోకలు, ఈనెలు, ఆకులు అన్నీ కలిపి వేసేసి అమ్మడం మొదలెట్టారు అన్నట్లు. అందుకని ఆయుర్వేదంలో ఒక స్టింజెంట్ విధానాన్ని, ఒక పద్ధతి ప్రకారంగా కనుక మూలికలను తీసుకొచ్చి సేకరించి కనుక వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంది. మన ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడుకోవడానికి ఆయుర్వేదంలో ప్రతి మొక్క కూడా రోగాన్ని తగ్గిస్తూ ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది. దాంట్లో ప్రధానంగా మనం అందరికీ బాగా తెలిసింది ఏంటంటే అశ్వగంధ అండ్ తిప్పతీగ, ఈ రెండు కూడా కవలపిల్లలు లాంటివి. చాలా అద్భుతంగా ఇమ్యూన్ సిస్టమ్ను ప్రొటెక్ట్ చేయడంలో ఎంతో దోహదం చేస్తాయి. సార్, చాలామంది వెయిట్ లాస్ కోసం జిమ్ అని, సప్లిమెంట్స్ అని, డైట్ ప్లాన్స్ అని రకరకాలు చేస్తూ ఉంటారు. సో ఆయుర్వేదంలో ఒక సస్టైనబుల్ వెయిట్ లాస్ అవ్వాలంటే సాధ్యమవుతుందా? ఇది లాంగ్ టర్మ్గా ఎఫెక్ట్ అవుతుందా? వెయిట్ పెరగడం అంటే బరువు పెరగడం అనేటటువంటిది వివిధ కారణాల వల్ల మనం పెరుగుతాం. అంటే మన శరీర తత్వాన్ని బట్టి కూడా పెరుగుతాం. కొందరికి కొన్ని ఆహార పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా శరీరం చకచక గ్రో అవుతూ ఉంటుంది. అది వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అంటే శరీరం అట్లాంటి ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతుంది అని అర్థం. మీరు తక్కువ తీసుకున్నా కానీ రెస్పాన్స్ తొందరగా అవుతుంది. కాబట్టి మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో అనేది మనం గమనించుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఈ రోజుల్లో భారతదేశం మొత్తంలో తీసుకున్నట్లయితే కూడా
ఆయిలీ ఫుడ్ ఎక్కువగా ఉంది, అయితే పన్నీర్ లాంటిది ఎక్కువ వాడుతూ ఉన్నాం. మనకు ట్రెడిషనల్ ఫుడ్ అనేటటువంటిది ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క ప్లేట్లో నుంచి ఎవరో మాయం చేసి తీసుకుపోతున్నట్టుగానే ఉందన్నట్టు వాసన. పన్నీర్ అనేది మంచిది కాదంటారా? అంటే పన్నీర్ మంచిదే, కానీ ప్రతి ఫుడ్లో పన్నీర్ వేయడం కరెక్ట్ కాదు కదా. పన్నీర్ మంచిదే, కాకపోతే ప్రతి దాంట్లో పన్నీర్ వేసుకోవడం అంటే ట్రెడిషనల్గా ఉండేటటువంటి ఆహార పదార్థాన్ని ట్రెడిషనల్గా వండుకుంటేనే మంచిది అన్నట్లు. మనకి ఈజీగా తేలిగ్గా జీర్ణం అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. శరీరం బరువు పెరగకుండా ఉండడానికి కూడా దోహదం చేస్తుంది మనం తీసుకునే ఆహార పదార్థాలే. ఓకే, కాబట్టి మనకు ఆహారాన్ని నియంత్రించుకోవడము, ఆహారాన్ని చూసుకొని తినడం అనేది ఫస్ట్ పాయింట్ అన్నట్లు. మనం వెళ్ళి రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేసుకొని బరువు తగ్గించుకోవడానికి రకరకాలైనటువంటి ట్రీట్మెంట్ మెథడ్ తీసుకోవడం వల్ల మనం ఆశించిన ఫలితాలు ఏం పొందలేకపోతున్నాం. సో మళ్ళీ పెరిగితే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అన్నట్లు. మనకు పూర్తిగా శరీరం యొక్క బరువును అదుపులో ఉంచుకోవాలి అంటే మనకంటూ మన శరీరానికి నప్పేటటువంటి డైట్ ప్లాన్ను మనం ఫాలో అవ్వాల్సిన ఆస్కారం ఉంది. అంటే ఆహార పదార్థాలు మిల్లెట్స్ తీసుకోవడము, తర్వాత మంచి వెజిటబుల్స్ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, ఫిష్ తీసుకోవడము. నాన్ వెజ్లో ఫిష్ అనేటటువంటిది చాలా ఆరోగ్యకరమైనటువంటిది. ఇట్లాగా మనం ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది. తర్వాత అర్జున తెల్ల మద్ది యొక్క చెక్క, ఈ మద్ది యొక్క చెక్కను తీసుకొని చక్కగా ఆరబెట్టి ఎండిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసుకొని పౌడర్ చేసి పెట్టుకొని దాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని రెగ్యులర్గా ఒక 1 టీ స్పూన్ను ఒక గ్లాస్ నీళ్ళల్లో, అంటే 300 ml గ్లాస్ వాటర్ పట్టేటటువంటి గ్లాస్ నీళ్ళను మనం మరుగుతున్నప్పుడు ఈ పౌడర్ వేసి బాగా బాయిల్ చేసి 1/4 మిగిలేటట్టుగా కాచుకొని ప్రతిరోజు రెగ్యులర్గా ఒక మండలం రోజులు 40 రోజులు కనుక తీసుకున్నట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వేగంగా శరీర బరువు తగ్గే ఆస్కారం ఉంది. ఆహార నియమాలతో పాటుగా చేసినట్లయితే శరీరంలో ఇంకా ఇన్ అడిషన్ టు దట్ శరీరంలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వు ఎక్కడైతే ఉంటుందో, ట్రైగ్లిజరైడ్స్ లాంటివి ఎక్కడైతే ఉంటుందో శరీరంలో ఎక్కువగా ఉంటుందో, తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అది కూడా మొత్తం కరిగిపోతుంది. ఇది మనం గమనించుకోవాల్సిన ఆస్కారం. ఇదే కాకుండా ఆయుర్వేద డాక్టర్స్ రాసేటటువంటి ప్రిస్క్రిప్షన్స్లో నవక గుగ్గులు అని ఉంటుంది. ఆ నవక గుగ్గులు రోజు 2 మాత్రలు పొద్దున్న, 2 మాత్రలు సాయంత్రం ఒక మంచి కంపెనీ చూసుకొని వైద్యుల యొక్క పర్యవేక్షణలో కనుక వాడుకున్నట్లయితే శరీర బరువు ఖచ్చితంగా తగ్గుతుంది. ఎంతకాలం పడుతుందండి? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీరు పెరిగినటువంటి బరువు ఎంత ఉంది, దాంతోపాటుగా మీరు ఒక వైద్యుల యొక్క పర్యవేక్షణలో తీసుకొని ఆహారం అనేటువంటి పద్ధతిని కూడా మీరు అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది. ఆ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు ఆహారంలో మార్పులు ఏమైనా చేసుకోవాలంటే నార్మల్గా రోజు వాళ్ళు తినేవే తినుకుంటూ ఈ మెడిసిన్స్ వేసుకోవచ్చు అండి? అంటే ఇక్కడ ఆహారాన్ని నియంత్రించుకోవడం అనే మాట కాకుండా ఆహారాన్ని మార్చి తీసుకోవడం, మరి మీరు తీసుకునే ఆహార పదార్థాలలో మీరు మార్చి తీసుకోవడం అనేది చాలా అవసరం అన్నట్లు. అంటే ఈ మార్చి తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది శరీరంలో లేకుండా జాగ్రత్త పడాలి. మనకు న్యూట్రియంట్స్ వస్తే చాలా అని అనుకోవాలన్నట్లు. సో అలాంటిది. అందుకనే అధిక బరువు విషయానికి ప్రధానంగా ఏంటంటే వైద్యుల పర్యవేక్షణలో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తగ్గే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మళ్ళీ పెరిగినా కూడా ఆ నియంత్రణ చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఒకవేళ పెరిగినా కూడా తగ్గించుకునేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది అన్నట్లు. ఇంకా లేదా ఇంకొక పద్ధతి ఉంది. ఇంకో పద్ధతి ఏమిటి అంటే ఒకరోజు మొత్తం ఫ్రూట్స్ తీసుకోవడం, ఓన్లీ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, తర్వాత కాఫీ టీలలో పాలు తీసేసి పంచదార తీసేసి ద్రవ పదార్థాలు అంటే మనం గంజి కానివ్వండి, లేకపోతే నిమ్మరసం కానివ్వండి, తర్వాత రాగి చావ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, ఇట్లాంటివి తీసుకుంటూ ఫ్రూట్స్ మీరు ఎంతన్నా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ ఒకరోజు ఫ్రూట్స్, రెండో రోజు ఓన్లీ వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్, కొంచెం సాల్ట్ వేసేసుకొని టేస్టీ కోసం చేసేసుకొని తినాలి. మూడో రోజు వచ్చేసి ఏంటి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 2 కలిపి తీసుకోవడం, ప్లాన్ చేసుకోవడం. ఓకే, నాలుగో రోజు వచ్చేసి ఏంటి, రాగి రొట్టెలు కానివ్వండి, జొన్న రొట్టెలు కానివ్వండి,
సజ్జ రొట్టెలు కానివ్వండి, మొక్కజొన్న రొట్టెలు కానివ్వండి, రొట్టెలు ఆకుకూర స్టీమ్ మీద ఉడకబెట్టినట్టు ఆకుకూర తీసుకోవడం. అన్నంలో రైస్లో కాకుండా డైరెక్ట్గా తీసుకోవాలి ఆకు. అవును, రైస్ అనేది ఇంక లేదు ఇక్కడ, ఆ బ్యాచే లేదు, ఇక రైస్ బ్యాచ్ లేదు. సో ఇది ఎన్ని డేస్ డైట్ ప్లాన్? చెప్తాను. ఇప్పుడు 4వ రోజు అయిపోయింది కదా, 5, 6, 7 రోజు రాగి ముద్ద, రోటి పచ్చళ్ళు చేసుకోవడం. అంటే రోటి పచ్చడి అంటే మళ్ళీ పచ్చళ్ళు అంటే దాంట్లో పల్లి పచ్చడి కానివ్వండి, కొబ్బరి పచ్చడి కానివ్వండి అవాయిడ్ చేసేసి వెల్లుల్లి కానివ్వండి, లేకపోతే పుదీనా పచ్చడి కానివ్వండి, కొత్తిమీర పచ్చడి కానివ్వండి, ఇట్లాంటివి నంచుకోవడానికి, గోంగూర పచ్చడి కానివ్వండి నంచుకోవడానికి పెట్టుకొని రాగి ముద్దలు ఒక 2 ఎక్స్ట్రా తిన్నా కూడా మనకేమి ఇబ్బంది ఉండదు. రాగి ముద్దలో ఇవి అవి కలుపుకోవాలి. పప్పు కట్టు పోసుకోవచ్చు, మజ్జిగ పోసుకోవచ్చు. ఇట్లా కనుక తింటే నేను నా హాస్పిటల్లో నేను చెప్పేటటువంటి విధానం ఇది. దీంతోపాటు నాక గుగ్గులు చెప్తాను. మిగతా అంటే లాస్ట్ 2 days ఇదే రాగి ముద్ద ఇవి. ఇప్పుడు ఫస్ట్ డే నాడు ఫ్రూట్స్ అయిపోయింది కదా, సెకండ్ డే వెజిటేబుల్స్, 3వ రోజు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ 3వ రోజు అయిపోయింది. 4వ రోజు జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, తర్వాత రాగి రొట్టెలు, లేకపోతే మొక్కజొన్న రొట్టెలు ఇట్లాగా. ఓకే, 5, 6, 7 వచ్చేసి రాగి ముద్ద. ఇట్లా చేసుకుంటే ఖచ్చితంగా మీరు వారానికి 2 కిలోలు తగ్గుతారు. ఇక్కడ మేము తినొద్దని చెప్పట్లేదు, మీకు కావాల్సినంత తినండి. రాగి ముద్దలు 4 కాబట్టి 6 తినండి, కానీ ఖచ్చితంగా తగ్గుతారు. సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు 1 week డైట్ ప్లాన్ చెప్పారు కదా, ఈ 1 week డైట్ ప్లాన్ ఓన్లీ ఫుడ్ ద్వారానే డైట్ ప్లాన్ అన్నట్టు. ఇది తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ తినేసినప్పుడు మళ్ళీ 2 kgs మళ్ళీ గెయిన్ అవ్వరా? అప్పుడు గెయిన్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు, వాకింగ్ చేసుకుంటారు. తర్వాత ఎంత పెరిగారు అంత చూసుకొని దాన్ని ఇట్లా తగ్గించుకునే మార్గాలు ఆలోచిస్తాం. ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి కదా, ఎప్పుడు ఔషధాలే వాడాలని రూల్ ఏం లేదు కదా. ఆహార పద్ధతి ద్వారానే తగ్గించుకుంటాం అన్నట్లు. ఆకుకూరలు పెంచుకుంటాము, ప్రోటీన్ ఫుడ్ తక్కువ తీసుకుంటాము, వేపుళ్ళు తక్కువ తీసుకుంటాము, నియంత్రణ. ఓకే, తర్వాత కూడా డైట్ అనేది కొంచెం ఫాలో, మొత్తం ఇలా పూర్తిగా చేయకపోయినా కొంచెం క్వాంటిటీ అనేది. ఒకవేళ మళ్ళీ ఒక 2 కిలోలు పెరిగింది అనుకున్నాం, ఒక 15 రోజులు నాకు గుగ్గులు వాడుకుంటాం. లేదంటే ఇందాక చెప్పిన తెల్లమద్ది చెక్క యొక్క చూర్ణాన్ని ఒక రెగ్యులర్గా ఒక 10 రోజులు వాడుకుంటాం, లేదంటే 2 వారాలు వాడుకుంటాం, తగ్గించుకుంటాం. ఓకే, ఫ్రూట్స్ శాతం ఎక్కువ తీసుకుంటాం, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటాం. ఒక వారం చేస్తే మనకే మన ఆహారంలోనే కొత్త మార్పు వస్తుంది అన్నట్లు. ఆ మార్పుని మనం నిరంతరం ఆహ్వానిస్తూ ఉన్నట్లయితే బరువు పెరిగే ఆస్కారమే ఉండదు. సో కాబట్టి నియంత్రణ అనేటటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆహారంలోంచి స్టార్ట్ అవుతుంది. ఆహారం తర్వాత ఔషధం, ఆహారం తర్వాతనే ఔషధం, ఔషధం ముందు ఆహారం తర్వాత కాదు. ముందు ఆహారాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి, అది నియంత్రణలో ఉంటూ ఇవి ఔషధం తీసుకోవాలి. ఐ హ్యావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ ఆన్ దిస్. బ్రహ్మాండంగా ఫర్ ఎవర్ వెయిట్ అనేటువంటి పెరగకుండా చూసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఆహారాన్ని నియంత్రణ అనేటటువంటిది మనం దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అనేది నిరంతరం గమనిస్తూ ఉండాలి. మనకేంటంటే ప్రోటీన్ ఫుడ్ పైన విపరీతమైన అవ్యాజ్యమైనటువంటి అనురాగం, ప్రేమ ఉంటుంది. అది కాస్త తగ్గించుకొని ఆల్టర్నేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ తీసుకునేదానికన్నా ఫిష్ తీసుకోవడం కన్నా ఎండు చేపలు తీసుకోవడం, అయితే క్రాబ్స్ తీసుకోవడం, దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్, చిన్న చేపలు తీసుకోవడం, రకరకాలైనటువంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయన్నట్లు. ప్రోటీన్ అంటే కేవలం ఒక ప్రోటీన్ అంటే ఒక మీట్ అంటే గోట్ మీటో లేకపోతే షీప్ మీటో తీసుకునేది కాకుండా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒక్కసారి తినొచ్చు, రెగ్యులర్గా అట్లా తీసుకోకుండా ఆహారంలో ఉండేటటువంటి మాంసాహారంలో కూడా మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే సరిపోతుంది అన్నట్లు. Okay, thank you, sir. Namaste. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.